సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రెచ్చిపోతున్నాడని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా అడ్డొస్తే నరికేస్తామంటూ మంత్రి సభలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడడం జనాలను భయాందోళనకు గురిచేస్తోందని అన్నారు. ప్రజలనా ప్రతిపక్షాలనా ఎవరిని నరుకుతాడని ప్రశ్నించారు. అలాగే ఈ నెల 20న జగిత్యాలలో జరిగే జయయాత్ర రామగుండం నియోజకవర్గం నుంచి 3,000 మంది గులాబీ శ్రేణులు తరలివస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం భవిష్యత్తులో రాష్ట్రంలో మార్పులు చోటు చేసుకుందనే శుభపరిణామం అన్నారు. అధికారులు సరిగ్గా ఉండరు. కమిషనర్ ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంలో పర్మనెంట్ కమిషనర్ ఉన్నాడు. ఆ కమిషనర్లు ఈ యొక్క ఎమ్మెల్యేకు భయపడి మేము ఎవరం అక్కడ డ్యూటీలు చేయమని చెప్పేసి జయనయ్యే పరిస్థితి లేదు. ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో సర్టిఫికెట్లు జారీ చేసేటువంటి సమయంలో ఎంఆర్ఓ కార్యాలయానికే తాళాలు వేసి ఉంటారు. ఈ మహానుభావుడు మంత్రికి పోయి ఎవరినైనా ఎదురు మాట్లాడితే, ఎవరైనా ఎదురు తిరిగితే నరికేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఇలా ప్రజాస్వామ్యము అసలు ఎటుపోతున్నది? మీకు పదవి ఇచ్చింది ప్రతిపక్షాలను, నాయకులను, మాట్లాడేటువంటి వాళ్ళను నరుకుమానా, ఇళ్ళను కూల్చుమానా? మీకు పదవి ఇచ్చింది ఎందుకు? మళ్ళీ గొప్ప గొప్ప ముచ్చట్లు, గొప్ప గొప్ప మాటలు. ఇప్పటికైనా నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే కూలగొట్టినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చుకుంటూ వాళ్ళను నిలువ నీడను లేకుండా చేసిరు, వాళ్ళకు నీడను కల్పించండి. ఈ బెదిరింపులేంది? ఎవరిని నరుకుతారు? ఓట్లేసిన వాళ్ళని నరుకుతారా? ఎవరిని నరుకుతారు? రేపటి కాలంలో మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు తెప్పక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోకడల మీద, ఎమ్మెల్యే కార్యాచరణ పట్టింపు లేని పరిపాలన మీద కార్యాచరణ వచ్చే సోమవారం నుండి తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 20వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గ పాలనను నిరసిస్తూ కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి గారు 20 తారీఖు నాడు జగిత్యాలలో చేరుతున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుంచి వెళ్ళి వేలాది మందిగా తరలి వెళ్ళడానికి సిద్ధం కావాలి. 20 తారీఖు నాడు అందరం కూడా వెళ్దాము. 2 నుంచి వెళ్ళి 3,000 మందిని ఇక్కడి నుంచి వెళ్ళి తరలించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నాము. గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు కానీ, డివిజన్లలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా రేపటి 20వ తారీఖు జరగబోయేటువంటి ఆ సభను విజయవంతం చేయడం కోసం ముఖ్యమైనటువంటి నాయకులను అందరినీ కూడా సన్నద్ధం, సమాయత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తూ